హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ అందరిది? హ్యాపీ ఫ్రైడే. నేనే బ్రేక్ఫాస్ట్ చేశాను ఫ్రెండ్స్. మీకు ఒక వెరైటీ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఎగ్ కర్రీ, మీకు వెరైటీ కర్రీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు దానిలో అయితే 6 ఎగ్స్ తీసుకున్నాను. 6 ఎగ్స్, ఇదేం పోడవలేదు, మంచిదే. 6 అయితే తీసుకున్నాను. కొంచెం కారం, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడరు, కొంచెం మెంతులు, ఆవాల పౌడరు, కొంచెం మిరియాల పౌడరు, ఇవన్నీ వేసి బాగా గిలకొట్టేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇదంతా బాగా ఇలా మిక్స్ చేసేసుకున్నాం. ఈ ఎగ్స్ మొత్తం అన్నీ ఇలా గిలకొట్టేసుకున్నాం. అన్నీ వేసాను పౌడర్లో, చూపించా కదా. ఇలా మొత్తం షేక్ అయింది. దీన్నైతే ఆవిరి మీద వండుకుందాం. ఫస్ట్ దీన్ని ఆవిరి మీద వండుకోవాలి, చూపిస్తాను అది కూడా. దీనిలో అయితే కొంచెం ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. దీనిలో ఆయిల్ వేసాను ప్లేట్కి. ఇదైతే మనం ఆవిరి మీద వండుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే పెట్టాను, కింద స్టాండ్ పెట్టాను. ఈ ఎగ్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. ఇది ఇందులో వేసుకొని ఇలా ఆవిరి మీద పెట్టేసుకుందాం. దీనిలో పెట్టేసుకున్నాం. ఇదైతే ఆవిరి మీద పెట్టుకున్న, కింద వాటర్ వేసాను దీనిలో కళాయిలో, దాని మీద స్టాండ్ పెట్టాను. ఈ ఆయిల్ రాసుకొని ప్లేట్లో ఇది ఎగ్గు అంతా వేసాను కదా, అది ఆవిరి మీద ఉడకాలి. ప్లేట్ పెట్టుకుందాం దీని మీద. ఇది కూడా పెట్టేసుకుందాం. ఓకే, అది ఉడుకుతూ ఉండిద్ది. మనం మసాలాలు పట్టేసుకుందాం. గ్రేవీ కొరకైతే ఇవన్నీ తీసుకున్నాను. పచ్చి కొబ్బరి, కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది కదా. మనం ఆకులు వేసుకుంటే తినకుండా పడేస్తాం కర్రీలో ఆకులు. అలా ఆకులు వేసుకుంటే